10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు. ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రగాల్చి వాత పెట్టండి. జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సొంత ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు మహిళల్ని గౌరవిస్తారా? ఆటో వాలాలను బిల్లా రంగాలు రెచ్చగొడుతున్నారు. ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారు. గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా? పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా? హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. బీఆర్ఎస్తో కుమ్మక్కై మెట్రో మూసీ ప్రాజెక్టుని ఆపుతున్నాడని ఫైర్. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించిండు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించిండు. నిన్న మొత్తం మీద ఇప్పుడు విస్తృతంగా పర్యటించి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, లేదు మళ్ళా కనీసం మనము ఉన్నామని చెప్పుకోవాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ, లేదు అక్కడ మోడీ చరిస్మాని చూపించాలని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొత్తం మీద చెమటోడుస్తున్నాయి. ఏమైతే చూడాలి. రాష్ట్రంలో రౌడీలు ఎవరో ప్రజలకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, లేక పేదలకు అండగా ఉంటోళ్ళు రౌడీలా? జూబ్లీహిల్స్ ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచించండి కోరారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేదలకు అండగా ఉంటున్నారని, ఆయనను ఉప ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి వెంగళరావు నగర్, సోమాజిగూడలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్లీ ముసుగేసుకొని జూబ్లీహిల్స్కి వస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పేసి పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి.